ఫ్రెండ్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి రీసెంట్ గా ఆఫీసర్ లెవెల్ జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది అనమాట. సో ఇందులో మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారనమాట. ఆ ఇంటర్వ్యూ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ నోటిఫికేషన్ లో డేటు, టైము, ప్లేస్ ఇచ్చారు. సో మీరు అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్ గా అక్కడికి అన్ని అప్లికేషన్స్ తో పాటు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. శాలరీ మనకి 37,000 నుండి ఉంటుంది. మనకి ఉండడానికి అకామిడేషన్ కూడా మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ జాబ్ ఏంటి, మన క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రిలీజ్ అయినటువంటి రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ విషయానికి వస్తే ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అంటే మనకి మినిమం 18 years to 28 years మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ ఏజ్ గ్యాప్ లో ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే మనకి ఓబీసీకి 3 years ఇచ్చారు, అంటే 31 years ఏజ్ అనమాట. ఇంకా SC/ST క్యాండిడేట్స్ అయితే 33 years వరకు ఇచ్చారనమాట, 5 years రిలాక్సేషన్. సో ఈ ఏజ్ రిలాక్సేషన్ లో ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మనకి శాలరీ అనేది 37,000 రూపీస్ వరకు ఉంటుంది ఎవ్రీ మంత్. దీంతో పాటు మనకి హౌస్ రెంటల్ అలవెన్సెస్ కూడా మనకి పే చేస్తారనమాట. సో దీంతో పాటు మనకి HRA కూడా పే చేస్తారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ మనకి ఈ శాలరీ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కి అప్లికేబుల్ అవుతుంది అనమాట. థర్డ్ ఇయర్ నుండి మనకి పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది కూడా ఒకటి ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో టోటల్ గా మనకి ఇక్కడ ఒక పేజే ఉంది. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని దీన్ని నింపాల్సి ఉంటుంది అనమాట. సో అన్ని బ్లాక్ లెటర్స్ లో నింపాలి. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, స్పౌస్ నేమ్, జెండర్, తర్వాత మనకి ఇక్కడ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి రీసెంట్ గా దిగింది మీరు అతికించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, రిలీజియన్, నేషనాలిటీ ఇవన్నీ నింపాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. సో మెట్రికులేషన్ ఏ సబ్జెక్ట్ లోని, ఏ యూనివర్సిటీ లేదా బోర్డు నుండి పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఏ క్లాస్ లో గ్రేడ్ లో పాస్ అయ్యారు అనేది. తర్వాత ఇంటర్మీడియట్, BSc, BTech, MSc, MTech, PhD. సో మీరు ఎంత వరకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉండాలన్నమాట. తర్వాత మనకి ఎక్స్పీరియన్స్, ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ ఎందులోనైనా ఉంటే మన డిజగ్నేషన్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు వర్క్ చేసాం, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, మొత్తం అన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకవేళ మీరు UGC, CSIR, NEET, NET, NET, గేట్ ఎగ్జామినేషన్ ఒకవేళ పాస్ అయినా అటెండ్ అయినా సరే yes or no అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ అటెండ్ అయినట్టయితే మనకి ప్రూఫ్ కోసం రోల్ నెంబర్, ఇయర్, స్కోరు, వ్యాలిడిటీ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సిగ్నేచర్, డేట్ అండ్ ప్లేస్. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ అప్లికేషన్స్ తో పాటు మనం మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఒకవేళ క్యాస్ట్ ఎలిజిబుల్ అయితే అంటే మనం OBC, SC/ST క్యాండిడేట్స్ అయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్ మొత్తం అన్ని ఒరిజినల్స్ అండ్ జెరాక్సెస్ పట్టుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నమాట. సో ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. DMSRDE ట్రాన్సిట్ ఫెసిలిటీ నియర్ DRLM పులియా GT రోడ్, కాన్పూర్ అనమాట. సో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. డేట్ అండ్ టైం అనేది మనకి మీద మెన్షన్ చేశారు, అది మీకు చెప్తాను. తర్వాత మనకి బయోడేటా ఫామ్ తో పాటు మార్క్ షీటు, సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఇంకా గేట్, NET స్కోర్ కార్డ్, ఐడి ప్రూఫ్, ఇంకా వాటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి అన్ని పట్టుకుని వెళ్తే అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. డేట్ అండ్ టైం ఇంటర్వ్యూకి 5/12/2025. సో December 5th అనమాట. మార్నింగ్ 9 o'clock కి స్టార్ట్ అవుతుంది. సో ఆ టైం కి మీరు అక్కడికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి జాబ్ పోస్ట్ విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. మన జాబ్ డిసిప్లిన్స్ విషయానికి వస్తే మనకి జాబ్ డిసిప్లిన్ ఏంటి అంటే కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, పాలిమర్ సైన్స్ అనమాట. ఇంకా మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ పాలిమర్ సైన్స్. సో ఈ టైప్ లో ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రెలవెంట్ డిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్స్ లో మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా NET లోని ఫస్ట్ డివిజన్ లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తర్వాత రెండో దానికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సు BE BTech లో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. తర్వాత NET లేదా గేట్ లోని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉండాలన్నమాట. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సు ME MTech అయినా చేసి ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ లోని పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇది మొత్తం క్వాలిఫికేషన్. సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి. మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఇది మనకి డిఫెన్స్ మెటీరియల్ అండ్ స్టోర్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE. సో GT రోడ్, కాన్పూర్ లో ఉందన్నమాట ఇది. సో ఇంటర్వ్యూ కూడా ఈ కాన్పూర్ లోనే ఉంటుంది. సో హైయర్ క్వాలిఫికేషన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఇది ఉపయోగపడకపోతే మీ సర్కిల్ లో ఎవరైనా ఇటువంటి జాబ్స్ కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండేవారు, డిగ్రీ, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో నీట్, గేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే మీరు కంపల్సరీగా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్. మళ్ళీ మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.